నమస్తే అండి. మీ అందరికీ హనుమంతుడికి వడమాల ఎందుకు వేయాలి అనే విషయాన్ని ఈ హనుమ జయంతి సందర్భంగా నేను చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. మనందరికీ తెలిసిన కదే, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఏంటంటే, బాల హనుమంతుడు చాలా ఆకలిగా ఉన్నప్పుడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యభగవాన్ని చూసి పండుని భ్రమించి పట్టుకోవడానికని వెళ్తాడు. అదే సమయంలో రాహు గ్రహణం కారణంగా రాహుగ్రహం కూడా సూర్యభగవాన్ని మింగటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సో ఇద్దరూ కూడా సూర్యుడిని మింగేయటానికి వెళ్తూ ఉంటారు. సో రాహుకి హనుమంతుడికి యుద్ధం జరుగుతుంది. రాహు హనుమంతుడిని ఒక దెబ్బ వేసేస్తాడు. దెబ్బకి హనుమంతుడు మూర్ఛిల్లి వెళ్ళిపోతాడు. రాహు తన పని తాను చేసుకొని గ్రహణం పూర్తయ్యే వరకు కూడా తన పని తాను చేసుకుంటాడు. సో మూర్ఛిల్లిన హనుమంతుడిని వాయుదేవుడు తీసుకొని ఎవరికి వాయువు ప్రసరించనివ్వకుండా ఒక గుహలోకి వెళ్ళిపోయి నా పుత్రుడు కోసం అని చెప్పి బాధని నటిస్తూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ దిగివచ్చి హనుమంతుడిని తిరిగి బ్రతికించి అతనికి అనేక వరములు ఇస్తూ ఉంటారు. ఇది తెలిసింది కదా. అయితే రాహు కూడా వాయుదేవుని వద్దకు వచ్చి సో జరిగిన దానికి ఏదో ఒక పరిహారం చేసుకోవాలి కాబట్టి హనుమంతుడికి ఒక వరం ఇస్తాడు. ఏంటి అనంటే, హనుమంతుడికి కాదు మామూలుగా ఇచ్చింది వరం మనకి, అంటే హనుమ భక్తులకి. ఏం వరము అంటే, రాహుగ్రహానికి మినుములు మనం శాంతి పరిహారాల్లో కూడా ఇస్తూ ఉంటాం కదా, అలాగా మినుములతో చేసిన ఏ పదార్థాలైనా హనుమంతుడికి సమర్పిస్తే ఆ భక్తులకి నా నుంచి బాధలు ఉండవు అని రాహువు హనుమంతుడి ద్వారా మనకి వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకోసమనే మనము వడమాల హనుమంతుడికి సమర్పిస్తాం. మనం దక్షిణాది వాళ్ళం, మనకు ఉప్పు ఎక్కువగా పండుతూ ఉంటుంది. అందులోనూ మనం కారంగా ఉండే పదార్థాలను ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి మినుములతో చేసిన వడలని మాలగా చేసి హనుమంతుడికి సమర్పిస్తాం. అదే ఉత్తరాది వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి చక్కెర పంట ఎక్కువగా పండుతూ ఉంటుంది. అదే చెరుకు పంట ఎక్కువగా పండుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మినుములతో తయారు చేసిన తీపి పదార్థమైన జిలేబీ మాల లేదా జాంగ్రీ మాల హనుమంతుడికి సమర్పిస్తూ ఉంటారు. సో ఇదండి హనుమంతుడికి మాల వేయడానికి గల కారణం. నచ్చిందా? ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. నమస్తే.